తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. రాష్ట్రంలో 2,08,406 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఎస్ఐపిబి పచ్చజెండా ఊపింది. ఈ పెట్టుబడుల ద్వారా 21,627 ఉద్యోగాలు రానున్నాయి. గ్రీన్ అమ్మోనియా, లిథియం బ్యాటరీలు, రోబోటిక్స్ వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు అధ్యయనం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఎంఎస్ఎంఈల బలోపేతానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 20వ రాష్ట్ర స్థాయి పెట్టుబడులు ప్రోత్సాహక బోర్డు సమావేశంలో 2,08,406 కోట్ల విలువైన 25 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 21,627 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించనున్నారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతాల నుంచి అందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు పరిశ్రమలను విస్తరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. అనకాపల్లిలో రెన్యూ ఏపీ గ్రీన్ డేటా సెంటర్ 85,200 కోట్లు, విశాఖలో డేటా సెంటర్ హోల్డింగ్స్ ఇండియాకు 58,743 కోట్లు, ఏఎం ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ కు 31,387 కోట్ల కీలక పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. కాకినాడలో వారీ క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్ 15,000 కోట్లు, కర్నూలులో అగస్త్య గ్రీన్ ఎనర్జీ 7,799 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నాయి. కడప కొప్పర్తి క్లస్టర్లో ఏఐఏఎల్ డిస్కన్ 450 కోట్ల పెట్టుబడితో 7,000 మందికి ఉద్యోగాలు కల్పించనుంది. నెల్లూరు మనుబోలులో వీపీఆర్ మైనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 500 కోట్లతో 2,000 మందికి ఉపాధి కల్పించనుంది. ప్రిసావుల్ ఆగ్రో ఇండస్ట్రీస్ 330 కోట్లకు పైగా పెట్టుబడితో 1,110 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. మునోత్ లిథియం బ్యాటరీ, గ్రీన్ ఎనర్జీ, బయోగ్యాస్, డేటా సెంటర్లు, హోటల్స్, లాజిస్టిక్స్, ఆగ్రో, మైనింగ్ రంగాల్లోనూ పలు ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. మొత్తంగా ఈ 25 ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పెట్టుబడులతో పాటు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. గ్రీన్ అమోనియా, లిథియం బ్యాటరీలు, రోబోటిక్స్ వంటి భవిష్యత్తు రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడంపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ రంగాల్లో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఏర్పాటవుతున్న పారిశ్రామిక ప్రాజెక్టులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. డేటా సెంటర్లపై ఉన్న అపోహలను తొలగించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఉత్తరాంధ్రలో ఏర్పాటవుతున్న డేటా సెంటర్లన్నింటికీ 3.5 టీఎంసీల నీరు సరిపోతుందని తెలిపారు. పారిశ్రామిక ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రాష్ట్ర ఎకోసిస్టమ్కు పరిశ్రమలు జోడిస్తున్న విలువను విశ్లేషించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఏర్పాటవుతున్న రక్షణ రంగ ప్రాజెక్టులు జాతికి గర్వకారణమని సీఎం స్పష్టం చేశారు. పుట్టపర్తి సమీపంలోని డిఫెన్స్, హిందూపురం సమీపంలో ఏరోస్పేస్ ప్రాజెక్టులు వచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మూలపేట పోర్టు నిర్మాణాన్ని డిసెంబర్లోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. లాజిస్టిక్స్, ఆధునిక వేర్ హౌసింగ్, కోల్డ్ చైన్ ప్రాజెక్టులను సమన్వయం చేయాలని సూచించారు. రాయలసీమలో పండే ఉద్యాన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు చేరేలా రోడ్డు, రైలు, పోర్టు కనెక్టివిటీని అభివృద్ది చేయాలన్నారు. గతేడాది నుంచి కుదుర్చుకున్న పెట్టుబడి ఒప్పందాలు, ఎస్ఐపిబి ఆమోదించిన ప్రాజెక్టులు వేగంగా కార్యరూపం దాల్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. సెప్టెంబర్ నాటికి మిగిలిన 37 ఎంఎస్ఎంఈ పార్కులను పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. దీంతో 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక వాడలు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యం నెరవేరుతుందన్నారు. చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచాలని సూచించారు. వన్ ఫ్యామిలీ, వన్ ఎంటర్ప్రెన్యూర్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని సీఎం నిర్దేశించారు. ఇప్పటివరకు జరిగిన 20 ఎస్ఐపిబి సమావేశాల్లో 363 ప్రతిపాదనలకు 13.78 లక్షల కోట్ల పెట్టుబడులు ఆమోదం పొందగా 10.86 లక్షల మందికి ఉద్యోగాలు రానున్నాయని అధికారులు సీఎంకు వివరించారు.